అన్నలు నమస్తే, మళ్ళీ వచ్చిన మంచి వీడియోతో మళ్ళీ వచ్చిన. నీ సపోర్ట్ కావాలి, నీ ఎంకరేజ్మెంట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూస్తో మళ్ళీ వచ్చిన. సో మొత్తం వీడియో చూడండి, మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో నిన్న సత్యం సుందరం మూవీ ప్రీలీజ్ ఈవెంట్ జరిగింది భయ్య. యాంకర్ కార్తిక్ గారిని లడ్డు కావాలా అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. సో కార్తిక్ గారు దానికి ఇలా రెస్పాండ్ అయ్యారు భయ్య. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. Don't you ever try dare to say that, please. Don't you ever try dare to say that. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్తిక్ గారి స్టేట్మెంట్ని ఖండించారు భయ్య. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతూ కార్తిక్ గారి గురించి ఇలా మాట్లాడారు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. సో ఇప్పుడు కార్తిక్ గారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్కి రెస్పాండ్ అయ్యారు భయ్య. రెస్పాన్స్ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ జరిగిన మిస్టేక్కి. సో డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్ ఫర్ ఐ అపాలజైజ్ ఫర్ యూ ఎనీ unintended misunderstanding. Usual has humble devote of Lord Venkateshwara. I always hold our traditional dear best regards అని పెట్టాడు. కార్తిక్ గారు ఎక్స్లో ట్వీట్ చేశాడు భయ్య. సో దానికి మీనింగ్, పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్ ఉంది మీ పట్ల, నా మాటలకు మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నేను వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తుని. మన సాంప్రదాయాల పట్ల, కట్టుబాట్ల పట్ల నేను ఎప్పుడు కట్టుబడే ఉంటా. ఆయన నాకు చాలా ఇష్టం. సో అసలు అలాంటి టాపిక్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడగడము తప్పు. బేసిక్గా ఇప్పుడు కార్తిక్ గారిని బ్లేమ్ చేశారు, కార్తిక్ గారిని సెంటర్ ఆఫ్ చేశారు ఈ ఇష్యూలో. సో పాపం పవన్ కళ్యాణ్ గారు, కార్తిక్ గారు మంచి స్నేహితులు. సో వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎనిమిస్ చేశారు ఈ విషయం పట్ల. ఎందుకంటే ఆ ఈవెంట్లో ఆర్గనైజేషర్స్కి తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే, ఈ సిచ్యువేషన్లో ఇలాంటి క్వశ్చన్ అడిగితే అది కాంట్రవర్సీ అవుతుంది అని. సో తెలిసి కూడా అడగడం తప్పు కదా భయ్య. ఒక హీరోని మనం, ఒక ఇద్దరు హీరోల మధ్య మనం ఇప్పుడు గొడవ క్రియేట్ చేసినట్టే. అసలు ఇది చాలా సెన్సిటివ్ విషయం. నేను యాజ్ ఎ హిందువుగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అండ్ చాలా హట్ అయ్యాను నేను కూడా బయటకు వచ్చి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఖండిస్తున్నాను. దీన్ని మనం అందరం ఖండించాలి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాంటి క్వశ్చన్లు అడగడం, అలా బ్లేమ్ చేయడం, యాక్టర్స్ని బ్లేమ్ చేయడం చాలా తప్పు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.